తాజాగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ గారు అమరావతి వర్సెస్ మాబిగాన్ అనే చర్చ జరుగుతున్న క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ నెట్టింట కాసింత వైరల్ అయ్యాయి. అమరావతిని రాజధానిగా కాకుండా వేరే ఆలోచన చేసిన వాళ్ళు తుగ్లక్కేనని, ఢిల్లీ నుంచి దౌలతాబాద్, దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని మార్చినట్లు అటువంటి పిచ్చి ఆలోచనలకే తుగ్లక్ అని పేరని, అటువంటి ఆలోచన ఎవరు చేసినా అదేనని చెప్పి మొత్తం మీద అయితే మాబిగన్ అనే ఆ చర్చ జరుగుతున్నప్పుడు అది ప్రభుత్వానికి బాగా ఒక డ్యామేజ్ కలిగించే ప్రయత్నం, అంటే డ్యామేజ్ కలిగిస్తుంది అని, వాళ్ళు అమరావతి పేరుతో చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద ఆటంకి అవుతూ ఉంది అని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మాబిగన్కు చాలామంది ఏదో బాగుందే ప్రపోజల్ అని చెప్పి చర్చించుకుంటూ ఉన్నారు. సో ఈ క్రమంలో జయప్రకాష్ నారాయణ గారు రంగంలో దిగి అమరావతి గురించి గట్టిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఇదేమి అంటే ఇది పెద్ద ఆశ్చర్యము కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన నెగటివ్ ట్రోలింగ్కి ఉపయోగపడడం తప్ప ఆయన వ్యాఖ్యల మీద ఎవరైనా పాజిటివ్గా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు తన క్రెడిబిలిటీని ఎప్పుడో కోల్పోయారు. క్రెడిబిలిటీ అనేది ఒకవేళ ఒకప్పుడు ఉండింటే అప్పుడు మనమేమో పిల్లలము అంత మనకు అప్పుడెప్పుడు అంటే లోతుల్లోకి వెళ్ళి చూడలేదు. కానీ చాలా సందర్భాల్లో ఆయనకి ఎక్కడ విశ్వసనీయత ఉంది, ఆయనకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది, ఆయన వ్యాఖ్యలు ఎవరు పట్టించుకుంటారు ఎక్కడైనా. అసలు రైతులకు వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు వాటికి ఈయన గొంతు చించుకొని మద్దతు పలికినప్పుడే, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద ఈయన తీవ్రంగా దూషణలకు దిగినప్పుడే అయిపోయింది ఈయన పని. తర్వాత రైతు చట్టాల కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఈయన మాటలు వెనక్కి తీసుకుంటాడా? అప్పుడు లేదు కదా. చాలా ఉన్నాయి ఇటువంటివి. ప్రధానంగా రైతు చట్టాలు ఈయన మరి ఇంత దారుణమైనటువంటి మేధావి అని నాకు అప్పుడు అనిపించింది. చాలా టూ మచ్ అని. ఏ సందర్భంలోనైనా చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే తాను రంగంలోకి దిగుతాడు అన్నది ఓపెన్ సీక్రెట్. అని దాన్ని నిరూపించుకోవడం కోసం ఆయన ప్రతిసారి కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేమీ తప్పు కాకపోవచ్చు, ఎవరికైనా మద్దతు పలకచ్చు. సో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలు ఆ కోణంలోనే చూస్తారు. కానీ ఏదో మేధావి అనో కోణమో లేకుంటే ఇంకో కోణమో ఆ ఛాన్సే లేదంటున్నాను. మేధావి అన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న దారుణమైన అప్పులను ప్రశ్నించాలి. అమరావతి పేరుతో విపరీతంగా చేస్తున్న అప్పులను ప్రశ్నిస్తారు. విపరీతమైన వడ్డీల భారం రాష్ట్రానికి, అండ్ ఆ కాంట్రాక్ట్లకు భారీగా దోచిపెడుతున్నారు, దాని వెనక గుడుపుటని ఏంది అన్నది ప్రశ్నిస్తారు. మేధావులు అన్నబడ వాళ్ళు ఇటువంటివి చాలా ప్రశ్నిస్తారు. చాలా అంశాలు ఉన్నాయి. అన్నీ పెట్టేసి దేన్ని లేవనెత్తకుండా అమరావతి కాకుండా వేరే ఆలోచన చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళందరూ అని అంటే, అటువంటి వాళ్ళందరూ పిచ్చోళ్ళే అని అంటే ఎవరు పట్టించుకుంటారు ఆయన వ్యాఖ్యలు? రవ్వంతైనా ఆయన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉంటుందా? నెగటివ్ ట్రోలింగ్కి ఉపయోగపడతాయి. నెగటివ్ ట్రోలింగ్కి అంతకుమించి 0.1% కాదు. పైపెచ్చి ఈయన వ్యాఖ్యలు ఇంకా నెగటివే కావచ్చు. అమరావతికి ఆలోచించుకుంటే ఆ మద్దతుదారులు మరీ మంచిది. సీరియస్లీ మన క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది, మాట్లాడే మాటలు నీతి కనీసం రవ్వంతైనా నిజాయితీ ఉంది అనుకున్నప్పుడు జనం ఒక సందర్భంలో లేకుండా మరో సందర్భంలోనే ఆలోచిస్తారు. ఈయన వ్యాఖ్యలు ఎవరు ఆలోచిస్తారండి బాబు?